హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. పొద్దున్నే అనమాట. ఇది వచ్చేసి 5 గంటలకి టైము. ఇంకా తెల్లవారలేదనమాట. పొద్దున్నే మంగళవారం అయితే చాలా తొందరగా లేస్తాను. ఇంకా వర్షం అయితే పడుతుంది బయట. ఎందుకో తెల్లారుజామునే వర్షం అనేది స్టార్ట్ అయిందనమాట. కానీ అయినా నా పనులు అయితే ఆగవు కదా, వర్షం పడ్డా ఏది పడ్డా ఇక ఆడవాళ్ళు అయితే పని చేసుకోవాల్సిందిగా. ఇక ఫస్ట్ అయితే ఫ్లోర్ అయితే మొత్తం కడిగేసిన, ఇంటి ముందు వర్షపు నీళ్ళు పడ్డాయి. ఆ తర్వాత వచ్చేసి ఇల్లు అయితే మొత్తం ఊడ్చి తుడుస్తుండండి. ఎందుకంటే నాకు టైం ఉండదన్నమాట. పొద్దున్నే పెట్టే దీపానికి మంచిగా ఎక్కువ శక్తి ఉంటుంది, ఇంటికి కూడా మంచిదన్నమాట. అందుకనేసి నేను సూర్యోదయానికి ముందే దీపం అయితే పెడతా అనమాట. ఎందుకంటే పొద్దున్నే నాకు చాలా పనులు ఉంటాయి. తర్వాతకి స్కూల్కి పిల్లలకి వంట చేయాలి. ఇంక ఇవన్నీ ఒక తర్వాత ఒకటి టైం అనేది సెట్ చేసుకొని పెట్టుకొని తొందరగా అయితే లేస్తాను అనమాట. నేను 4 గంటలకు లేస్తే నాకు ఈ పనులన్నీ అయిపోతాయి అన్నమాట. అందుకనేసి మొత్తం అయిపోయాక టైం వచ్చేసి ఇప్పుడు వచ్చేసి 5 అవుతుందన్నమాట. 5:40 ఇప్పుడు అయింది. పని అంతా కంప్లీట్ అయిపోయాక ముగ్గు అయితే వేసిన. ఇంకా తర్వాత స్నానం చేసినండి. ఇక పువ్వులు పెట్టి దీపం పెట్టాలన్నమాట దేవుడి దగ్గర. దీపం కూడా చూపిస్తాను మీకు. తెల్లవారుతుంది ఇప్పుడే. ఇంకా మొత్తం ఇల్లంతా ఫస్ట్ అయితే మొత్తం దేవుడికి చూపించేసి సాంబ్రాణి, ఇంకా ప్రతి మూల ఇంటిలో ప్రతి గదిలో సాంబ్రాణి ధూపం అయితే ప్రతి మూల చూపిస్తానండి, వేస్తాను. గంట కొడుతూ వేయాలి. ఇంట్లో ఉన్న ఏమైనా దరిద్రం, ఏమైనా దుష్టశక్తులు లాంటివి ఏమైనా ఉన్నా అవి వెంటనే వెళ్ళిపోతాయి అన్నమాట. గంట శబ్దానికి ఉండవన్నమాట. అందుకని ప్రతి రూమ్లో గంట కొడుతూ సాంబ్రాణి అమ్మవారి దగ్గరే వేసి ఆ తర్వాత ప్రతి రూమ్లో వేసుకోవాలన్నమాట. ఇల్లు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో ఎటువంటి చెడు శక్తులు కూడా ఉండలేవన్నమాట. ఈ సాంబ్రాణి వాసన వాటికి నచ్చదు. ఇక దరిద్ర దేవత కూడా ఉండదన్నమాట. ఇంకా దీపం అయితే పెట్టి ఈరోజు అరటి పండ్లు అయితే నైవేద్యంగా పెట్టాను. ఇంకా ఇల్లంతా మంచిగా పరిమళ భరితంగా ఉంటుందండి పొద్దున్నే మంచిగా. ఓకే, మీకు నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.